వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వం. ఈరోజు విశ్వం మనకు అందించే సందేశం. నువ్వు ఈ వీడియో వెతికి చూసింది కాదు, నువ్వు క్లిక్ చేసినట్టే నీకు అనిపించవచ్చు, కానీ నిజమేంటంటే ఈ వీడియో నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఎందుకంటే ఈ క్షణంలో నీ జీవితంలో ఏదో ఆగిపోయింది. అది డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మనసుకు శాంతి కావచ్చు, లేదా నీకు నువ్వే అర్థం కాకపోవచ్చు. నువ్వు నవ్వుతూనే ఉన్నావు, కానీ నీ లోపల ఒక ఖాళీ. ఆ ఖాళీకి నువ్వు పేరు పెట్టకపోతున్నావు కదా. ఇప్పుడు విను. ఈ వీడియో చూస్తున్న సమయం నీ జీవితంలో ఒక సాధారణ క్షణం కాదు. ఎందుకంటే విశ్వం అద్భుతాలు చేయటానికి ఎప్పుడు గొప్ప సమయాలు చూడదు, విరిగిపోయిన క్షణాలనే ఎంచుకుంటుంది. ఒక ప్రశ్న అడుగుతాను, నిజంగా జవాబు ఇవ్వు. ఈ మధ్య నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా, ఇలా ఎప్పటి వరకు నా జీవితం ఎప్పుడు మారుతుంది? విశ్వం నన్ను చూస్తుందా? ఈ ప్రశ్నలు నీ నోట్లో నుంచి రాకపోయినా సరే నీ గుండెల్లో నుంచి వచ్చాయి. అందుకే ఈ వీడియోని నీ ముందు ఈ విశ్వం యొక్క సందేశంగా ఇక్కడే మొదలు. నువ్వు అనుకుంటున్నట్లు విశ్వం నీ జీవితాన్ని మర్చిపోలేదు. నువ్వు ఆలస్యం అయ్యావని అనుకుంటున్నాను, కానీ విశ్వం అంటుంది నువ్వు ఆలస్యం కాలేదు. నిన్ను నేను సిద్ధం చేస్తున్నాను. నీ సిద్ధత బయట కనిపించదు, లోపల జరుగుతుంది. ఎందుకు 24 గంటలు అన్నాను తెలుసా? విశ్వం విధానం మనకు ఒక లాజిక్లా ఉండదు. అద్భుతం ఒక్కసారిగా పడిపోదు. ముందుకు ఒక సంకేతం, తర్వాత ఒక నిశ్శబ్దం, ఆ తర్వాత మార్పు. ఈ వీడియో ఆ సంకేతం. ఇప్పుడు ఒక్క క్షణం ఆగు. నీ జీవితం ఇప్పటి వరకు ఎలా ఉందో గుర్తు తెచ్చుకో. నీ సమస్య నీ మనసులో స్పష్టంగా ఉంది. నువ్వు ఎవరికీ చెప్పలేకపోయినా ఆ ఒక్క విషయం దేవుడు దాన్నే చూస్తున్నాడు. ఒక చాలా ముఖ్యమైన మాట విను. ఈ వీడియో చివరిదాకా చూస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుందని నేను చెప్పడం లేదు. ఈ వీడియో నీలో ఏదో కదిలిస్తే అదే అద్భుతం మొదలు. ఎందుకంటే విశ్వం ముందు మనిషి మారుతాడు, తర్వాత పరిస్థితిని. ఇప్పటి నుంచి 24 గంటలు నీ జీవితంలో ఏం జరగబోతుందో కాదు, నువ్వు ఎలా స్పందిస్తావో అది చాలా ముఖ్యం. ఇప్పుడు నేను నీకు చెబుతున్నాను, ఎందుకు ఈ వీడియో నీకు మాత్రమే కనిపించింది. విశ్వం ఎలా సంకేతాల ద్వారా మాట్లాడుతుంది. నిజంగా చెప్పాలంటే యూట్యూబ్లో రోజుకి 1,00,000 వీడియోలు వస్తాయి. అందులో ఈ వీడియో నీ కళ్ళ ముందు రావటం అది యాదృచ్ఛికం కాదు. విశ్వం ఎప్పుడూ నేరుగా దిగదు. విశ్వం సందేశాల ద్వారా మాట్లాడుతుంది. ఒక్కొక్కసారి మనిషి ద్వారా, ఒక్కొక్కసారి పరిస్థితుల ద్వారా, ఒక్కొక్కసారి వీడియో రూపంలో కూడా. ఒక విషయం గమనించావా? ఈ వీడియో టైటిల్ చూసినప్పుడు నీ లోపల ఏదో కదిలింది కదా. ఇది చూడాలి అని నీ మనసే నిన్ను తోసింది కదా. అదే విశ్వం యొక్క పిలుపు. ఎందుకంటే విశ్వం మనసుతోనే మాట్లాడుతుంది. యూనివర్స్ నీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుంది? బయటకు అన్నీ బాగానే ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ లోపల ఏదో పోయినట్లు, ఏదో ఆగిపోయినట్లు, నీకేదో రావాల్సిందే రాకుండా ఉన్నట్లు నీ గుండెకు తెలుసు. నువ్వు ఎవ్వరికీ చెప్పలేదు, కానీ విశ్వం అన్నీ వింటుంది. విశ్వం మాట చాలా పవర్ఫుల్. నీ బాధను నేను చూస్తున్నాను, నీ ఓర్పును నేను లెక్క పెడుతున్నాను, నీ కన్నీళ్లు వృధా కావు. ఈ మాట ఎప్పుడో నీకు వినిపిస్తే అది ఈ వీడియో ద్వారా వచ్చిన విశ్వం యొక్క సందేశమే. ఎందుకంటే విను, విశ్వం నీ జీవితంలో అద్భుతం చేయటానికి ముందు నిన్ను హెచ్చరిస్తుంది, నిన్ను సిద్ధం చేస్తుంది, నిన్ను గుర్తు చేస్తుంది. ఈ వీడియో అదే సిద్ధత. ఒక చిన్న కథ, దేవుని విధానం. ఒక మనిషి చీకట్లో నడుస్తుంటే విశ్వం అతనికి ముందు దారి చూపించదు, ఒక్క అడుగు కనిపించేంత వెలుగు ఇస్తుంది. ఈ వీడియో ఒక్క అడుగు. నువ్వు అనుకుంటున్నావు నాకు చాలా ఆలస్యమైంది, నా జీవితంలో ఇక మార్పు లేదు, కానీ విశ్వం అంటుంది నేను ఆలస్యం చేయను, నేను సరైన సమయానికి వస్తాను. నీ సమయం నీ గడియారం ప్రకారం కాదు, నీ ఆత్మసిద్ధమైన సమయం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. 24 గంటల్లో అద్భుతం జరుగుతుంది అంటే అది బయటే జరుగుతుంది అనుకోకు, ముందు లోపల జరుగుతుంది. నీ ఆలోచనల్లో, నీ ధైర్యంలో, నీ నమ్మకంలో. అక్కడే మార్పు మొదలు. ఒక చిన్న పరీక్ష. ఇప్పుడే ఈ మాటలు వింటున్నప్పుడు నీ కళ్ళు భారం అవుతున్నాయా? గుండెల్లో ఏదో కదులుతుందా? అదే సంకేతం. దేవుడు నిన్ను తాకుతున్నాడు. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకంటే నువ్వు ఒంటరిగా భరించలేని స్థితికి వచ్చావు. అది నీ బలహీనత కాదు, అది అద్భుతానికి ముందు వచ్చే స్థితి. ఇప్పుడు విను. ఈ వీడియో చూసిన రోజు నుంచి 24 గంటల్లో నువ్వు చేయాల్సింది ఏదైనా ఉందా అంటే అది చాలా సింపుల్, కానీ చాలా శక్తివంతం. ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, 24 గంటల్లో లోపల జరిగే నిజమైన మార్పు ఏంటి? విశ్వం ముందు మనసును ఎందుకు మారుస్తుంది?
అద్భుతం బయట కాదు, ముందు నీలోనే మొదలవుతుంది. ఒక్క విషయం ముందే చెప్పాలి. విశ్వం ఎప్పుడు బయట పరిస్థితులు మార్చే ముందు మనిషి లోపల మారుస్తుంది. ఎందుకంటే బయట మార్పును భరించే శక్తి ముందు లోపల ఉండాలి. నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా, డబ్బు మారుతుందా, సమస్య తీరుతుందా, వ్యక్తి మారుతాడా, పరిస్థితి తిరుగుతుందా, అన్నింటికీ సమాధానం అవును. కానీ క్రమంగా అద్భుతం ఒక పేలుడు కాదు, కానీ క్రమంగా అద్భుతం ఒక మెల్లని వెలుగు. విశ్వం చేసే మొదటి పని ఏంటో తెలుసా? నీ భయాన్ని నీ లోపల నుంచి తీసేయటం. ఎందుకంటే భయం ఉన్న చోట అద్భుతం నిలబడదు. నీ భయం ఏంటి? బయటకి చెప్పని భయం. ఇది కూడా ఫెయిల్ అయితే ఇది నాకు ఒక దారి, లేదా నేను అర్హుడనా? విశ్వం అంటుంది, నీ అర్హతను నేను లెక్కబెట్టను, నీ విశ్వాసాన్ని నేను చూస్తాను. ఒక కొత్త సత్యం చేయాలి, వినాలి. నువ్వు ఇప్పటి వరకు బతికిపోయావు, కానీ అదృష్టం కాదు, దేవుని కాపాడలా. అంత ఒత్తిడి, అంత నొప్పి, అంత ఒంటరితనం అన్నీ తట్టుకొని ఇక్కడి వరకు వచ్చావంటే నువ్వు సాధారణ వ్యక్తివి కాదు. ఈ వీడియో ఎందుకు మధ్యలో ఆపకుండా చూస్తున్నావు? ఎందుకంటే ఇది నీ ఆత్మ వింటుంది. ఇది నీ మెదడు కాదు, నీ ఆత్మ. అది చాలా కాలంగా ఒక మాట కోసం ఎదురు చూస్తుంది. నీకు ఇంకా ఆశ ఉంది. 24 గంటల్లో ఏం జరుగుతుంది? బయటకు చాలా మార్పు కనిపించవచ్చు, కానీ నీ లోపల ఒక ప్రశాంతత, ఒక ధైర్యం, ఒక నమ్మకం ఇవి మొదలవుతాయి. ఇవి లేకుండా బయట అద్భుతం రావటం అసాధ్యం. ఇది ఒక చిన్న ఉదాహరణ. విత్తనం భూమిలో పడిన వెంటనే చెట్టు కనిపించదు, కానీ పని మొదలవుతుంది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వెంటనే నీ జీవితంలో పని మొదలైపోయింది. విశ్వం మాట చాలా లోతైంది. నీకు అర్థం కాకపోయినా నేను పని చేస్తున్నాను. నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా, నువ్వు బాధపడుతున్నప్పుడు కూడా విశ్వం ఆగలేదు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగు నీకు నువ్వే. నువ్వు నిజంగా మార్పు కోరుకుంటున్నావా, లేక సాధారణంగా బతికిపోవటమే సరిపోతుందా? విశ్వం సాధారణం కోసం అద్భుతం చేయదు, అతడు మార్పు కోసం చేస్తుంది. అప్పుడు విశ్వం నీకు చెప్పేది ఇదే, నీ జీవితంలో ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలైంది. పాతదాన్ని పట్టుకోకు, వదిలితే అద్భుతం వేగంగా వస్తుంది. విశ్వం ఎందుకు కొన్ని విషయాలు తీసేస్తుంది? ఒక విషయం ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. విశ్వం నీ జీవితంలో ఏదైనా తీసేస్తే అది శిక్ష కాదు, అది సిద్ధత. నువ్వు అడిగావు కదా, దేవుడా నేను అడిగింది ఇవ్వకుండా ఇది ఎందుకు తీసేశావు? దేవుడా అడుగుతున్నాడు. మీ చేతులు నిండుగా ఉంటే నేను కొత్తదాన్ని ఎలా ఇస్తాను? నిజంగా చెప్పాలంటే నువ్వు కోల్పోయినవి ఒక వ్యక్తి, ఒక అవకాశం, ఒక స్థానం, ఒక కళ. ఇవన్నీ కూడా నీ భవిష్యత్తుకు అడ్డుగా నిలిచేవి. అప్పుడు అర్థం కాలేదు కదా, ఇప్పుడు కూడా పూర్తిగా అర్థం కావటం లేదు. కానీ ఒకరోజు నీ కన్నీళ్ళే చెబుతాయి, విశ్వం నీవు కరెక్టు అని. విశ్వం విధానం ఇదే. విశ్వం ముందే చూపిస్తుంది, నువ్వు 2 అడుగులు మాత్రమే చూస్తావు. విశ్వం మొత్తం దారిని చూపిస్తుంది. అందుకే కొన్ని దారులు మూసేస్తుంది. ఒక లోతైన సత్యం, నువ్వు ఏదైనా బలంగా పట్టుకున్నప్పుడు దేవుడు అది విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే అది నీకు గుర్తింపుగా మారిపోయింది. కానీ నీ గుర్తింపు ఆ విషయం కాదు. విను, ఇది చాలా ముఖ్యం. విశ్వం తీసేసింది నిన్ను శూన్యం చేయటానికి కాదు, నిన్ను స్వేచ్ఛగా చేయటానికి. ఎందుకంటే అద్భుతం రావడానికి స్థలం కావాలి. ఒక ఉదాహరణ, బంగారం ఎప్పుడు అగ్నిలోనే శుద్ధవుతుంది. అగ్ని లేకపోతే అది బంగారం కాదు. నీ బాధ అగ్ని లాంటిది, నీ ఆత్మ బంగారం లాంటిది. నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఇది నన్ను విరగ్గొడుతుంది, కానీ విశ్వం అంటుంది, ఇది నిన్ను విరగ్గొట్టడం కాదు, రూపుదిద్దడం. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగు నీకు నువ్వే. నువ్వు ఇంకా పట్టుకుని ఉన్నది ఏంటి? ఒక పాత గాయం, ఒక పాత వ్యక్తి, ఒక పాత అపజయం. అదే నీ అద్భుతానికి అడ్డంకి. విశ్వం యొక్క మాట, నువ్వు వదిలితే నిన్ను నింపుతాను. ఇది మాట కాదు, ఇది నిబంధన. 24 గంటల్లో ఏం జరగాలి? ఏదైనా బయట అద్భుతంగా మారకపోవచ్చు, కానీ నీ లోపల ఒక విషయం జరగాలి, వదిలేయటం. అది వదిలితే, అది కానీ జరిగితే బయట మార్పు ఆగదు. ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, ఈ 24 గంటల్లో నువ్వు చేయాల్సింది ఒకే ఒక పని. అది చూస్తే విశ్వం ఎలా స్పందిస్తుందో. ఇప్పటి వరకు నువ్వు విన్నది కథ కాదు, ఇది పిలుపు. విశ్వం అన్నీ వివరించి చివరికి ఒకే ఒక పని మాత్రమే అడుగుతుంది. ఎందుకంటే అద్భుతాలు సంక్లిష్టమైనవి కావు, అవి సరళమైనవి కానీ నిజమైనవి. ఆ ఒకే ఒక పని ఏంటో విను. ఈ 24 గంటల్లో నువ్వు చేయాల్సింది దేవుడితో నిజంగా మాట్లాడటం. మాటలు కాదు, మంత్రాలు కాదు, పుస్తకంలో ఉన్న వాక్యాలు కాదు, నీ గుండెల్లో ఉన్న నిజం. ఎలా మాట్లాడాలి?
విశ్వానికి చెప్పు. విశ్వమా, నేను బలంగా ఉన్నట్లు నటిస్తున్నాను, కానీ నిజానికి నేను వాలిపోయాను. ఇంత చాలు. ఇది ప్రార్థన. ఎందుకంటే విశ్వం నీ నటన కాదు, నీ నిజాయితీని చూస్తుంది. నువ్వు ఏడ్చినా సరే, నువ్వు నిశ్శబ్దంగా ఉన్నా సరే, విశ్వం వింటుంది. ఒక లోతైన సత్యం వినాలి. నువ్వు దేవుణ్ణి వెతకలేదు, దేవుడే నిన్ను వెతికాడు. అందుకే ఈ వీడియో నీ దగ్గరకు వచ్చింది. నువ్వు అనుకుంటూ ఉన్నావు, నేను ఇంతకుముందు ప్రార్థించాను, ఏమీ జరగలేదు. కానీ విను, ఇప్పటి ప్రార్థన వేరే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పూర్తిగా విరిగిపోయావు. విరిగిన గుండె దేవుడికి అత్యంత ఇష్టం. విశ్వం ఇప్పుడు నిన్ను పిలిస్తే నేను స్పందించకుండా ఉండను. ఇది హామీ. 24 గంటల్లో అద్భుతం అంటే ఇదే. బయట ప్రపంచం ఒక్కసారిగా మారకపోవచ్చు, కానీ నీ లోపల 3 మార్పులు వస్తాయి. 1 భారం పోతుంది, 2 భయం కలుగుతుంది, 3 ఆశ తిరిగింది. ఇది వచ్చాయంటే అద్భుతం మొదలైంది. ఇక చివరి ప్రశ్న, ఈ వీడియో ఇంతవరకు చూసావంటే నువ్వు ఇక పాటి మనిషివి కాదు. ఇది నీ మలుపు. విశ్వం నీ చేతిని పట్టుకుంది, నువ్వు వదలొద్దు. చివరి విశ్వం యొక్క సందేశం చాలా పవర్ఫుల్. ఇది నీ కథ ఇక్కడితో ముగియదు, ఇక్కడితో మారుతుంది. ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం నిశ్శబ్దంగా కూర్చో. నీ గుండెల్లో ఉన్న మాట విశ్వానికి చెప్పు. అదే నీ అద్భుతానికి తలుపు. నువ్వు ఇక్కడి వరకు వచ్చావంటే ఇది యాదృచ్ఛికం కాదు. విశ్వం నిన్ను చూస్తుంది, విశ్వం నిన్ను ఎంచుకుంది, విశ్వం నిన్నుగా వెతుక్కుంటూ వచ్చింది. నువ్వు విశ్వాన్ని అడగలేదు, విశ్వమే నీ కోసం వెతుక్కుంటూ వచ్చింది. విశ్వం చాలా శక్తివంతమైంది. విశ్వం చాలా శక్తివంతమైంది. గ్రాటిట్యూడ్ విశ్వం, గ్రాటిట్యూడ్.